ఒకప్పుడు చాలా కాలం క్రితం ఒక భూమిలో చాలా దూరంతో ఒక గ్రామం చిన్నది చాలా చిన్నది వారి పంటున ముగించి వేడుకలను జరుపుకోవాలని ప్రారంభించింది. సంగీతం ఉంది మరియు డాన్స్ ఉంది. ఆల్బర్ట్ అనే బాలుడు గ్రామంలో బాలమైన మరియు అందమైన వాడు. బాలికలు అతనితో నృత్యం చేయడానికి నిలబడ్డారు. కాని సాయంత్రం ఆలస్యంగా ఒక కొత్త అమ్మాయి అతని దృష్టిని ఆకర్షించింది. నీ పేరేమిటి? నేను లూసీ. నువ్వు ఇక్కడ దానివి కాదు, అవునా? లేదు. ఎక్కడి నుంచి వచ్చావు? వేరే చోట నుండి. వాటిలో ఒకటి స్పష్టంగా చాలా ప్రకాశవంతంగా లేదు, కాని వారి రాత్రిపూట విశ్రాంతి తీసుకోకుండా నృత్యం చేస్తారు మరియు వారు ప్రేమలో పడ్డారు. కాబట్టి అది వారిద్దరూ కావచ్చు. కాని అకస్మాత్తుగా బయట గుర్రెల కొమ్మల పెద్ద ఉరుము వచ్చింది. నేను వెళ్ళాలి. లేదు, ఉండు, సంగీతం ఇంకా ప్లే అవుతుంది, డాన్స్ చేద్దాం. అకస్మాత్తుగా గడిలోని అన్ని తలుపులు ఒకేసారి తెరవబడ్డాయి మరియు రాజు సైనికుడు కట్టులు మరియు ఇటకెలతో ఆల్బర్ట్ మరియు లూసీ వైపు పరుగెత్తారు. అప్పుడు గడిలో అందరూ నమస్కరించారు. ఏం జరుగుతుంది? నా కూతురు పైనుంచి చెయ్యి. సైనికులు ఆల్బర్ట్ ను లూసీ నుండి తీసి నెలమిదానికి విసిరారు. అప్పుడు వారు వారి కట్టలు మరియు ఇటలను అతని ముఖం వైపు చూపించారు. తండ్రి, దయచేసి అతను బాధ పెట్టవద్దు. ఆల్బర్ట్ అయోమయంలో పడ్డాడు. కింగ్ జార్జ్ మీ తండ్రా? కింగ్ జార్జ్ లూసీకి సమాధానం ఇవ్వలేదు. అతను ఆల్బర్ట్ ముక్కు వైపు వేలు చూపిస్తూ అరిచాడు, నువ్వు నా కుమార్తెకు దూరంగా ఉండు. కానీ నేను ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఒక రైతుకి నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాననుకుంటున్నావా? ఎందుకు కాదు, నేను ఆమెను ప్రేమిస్తాను మరి ఆమె నన్ను ప్రేమిస్తుంది. పిచ్చోడా, యువరాణి సాధారణ అబ్బాయిని వివాహం చేసుకోలేదు. యువరాణి ఒక గొప్ప వ్యక్తి, గుర్రం లేదా ధనవంతుని మాత్రమే వివాహం చేసుకోవచ్చు. అప్పుడు కింగ్ జార్జ్ లూసీ చేయి పట్టుకుని తలుపు వైపుకు లాగాడు. ఓ రాజా, నేను ధనవంతుడైతే మీ కుమార్తెను నాకిచ్చి వివాహం చేస్తారా? జార్జ్ రాజు ఆగి తిరిగాడు. అతని గడ్డం కొట్టి మరియు నవ్వాడు. నేను మీకు చెప్తాను, పాత కోట వద్ద ఖజానంలో బంగారం మరియు ఆభరణాలు ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్లి కిరీట ఆభరణాలు నా వద్దకి తిరిగి తెస్తే మీకు మిగిలిన బంగారం మరియు ఆభరణాలను ఇస్తాను మరియు నా కుమార్తెను వివాహం చేసుకోవచ్చు. నేను అలాగే చేస్తాను. చూద్దాం. అప్పుడు కింగ్ జార్జ్ మరియు యువరాణి వెళ్లి పారిపోయారు. గడ్డి చాలా నిశ్శబ్దంగా ఉంది. మీరు పిన్ డ్రాప్ వినవచ్చు. అన్ని కళ్ళు ఆల్బర్ట్ వైపు తిరిగాయి. అందరూ నా వైపు ఎందుకు చూస్తున్నారు? నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో నీకు తెలుసా? ఎందుకు? రాజు పాత ప్యాలెస్ ను ఎందుకు విడిచిపెట్టాడో తెలుసా? ఎందుకంటే ఒక డ్రాగన్ తన గూడును నిర్మించాడు. ఒక డ్రాగన్ అక్కడ నివసిస్తున్నట్టు తెస్తే కింగ్ జార్జ్ అన్న అక్కడ ఎందుకు పంపిస్తాడు? ఎందుకంటే నువ్వు అతని కుమార్తెను వివాహం చేసుకోవడం అతనికి ఇష్టం లేదు. డ్రాగన్ నీపై నిప్పు కురవాలని అతను కోరుకుంటాడు. ఆల్బర్ట్ తలుపు వైపు నడిచాడు. నేను పట్టించుకోను. నేను లూసీని లవ్ చేస్తున్నాను. ఆమెను వివాహం చేసుకోవడానికి నేనేమైనా చేస్తాను. చాలా ప్రకాశం లేని వ్యక్తి ఆల్బర్ట్ కావచ్చు, కానీ ఖచ్చితంగా అతను నిశ్చయించుకున్నాడు. మరో రోజు ఆల్బర్ట్ పాత ప్యాలెస్ వైపు ప్రారంభించాడు. అప్పుడు అక్కడ చేరుకోవడం సులభం కాదని కనుగొన్నాడు. ఇది 100 మైళ్ళ దూరంలో ఉంది. దారిలో ప్రమాదకరమైన మంచుతో కూడిన నదులు ఉన్నాయి. నేను శీతాకాలపు దుస్తులను తీసుకురాకపోయినా తప్పక వెళ్లి తీరాలి. మంచుతో కబ్బబడిన నదులకు క్రాల్ చేసే సమయానికి అతను గడ్డకట్టాడు. అవును, ఆల్బర్ట్ చాలా ప్రకాశంగా లేదు. అతను నదికి అవతల వైపు దాటడం ప్రారంభించగానే అతను పడిపోయాడు మరియు అతని శరీరం బోల్టపడి రోల్ అయ్యింది మరియు నదీ తీరంలో పడిపోయాడు. అతను పతనంతో పడగొట్టు మంచు నదిలోకి ప్రవేశించే వరకు మేల్కోలేదు. ఆల్బర్ట్ అతను మునిగిపోతాడని, ఎడమరణానికి పోతాడని ఖచ్చితంగా తెలియగానే మంచుతో నిండిన నది మరింత వేగంగా కదిలే నదిలోకి ఖాళీ అయింది. డ్రాగన్ చంపడానికి తెచ్చిన కత్తి కోల్పోయాను. ఇప్పుడు డ్రాగన్ చంపడానికి రక్షణ లేకుండా ఉన్నాను. కొన్ని నిమిషాల తరువాత అతను ఈత కొట్టగలిగాడు. అతను నదికి అవతలి వైపుకు ఇడుకుంటూ ఒడ్డును ఉన్న నీటిపైకి దూసుకెళ్లాడు. ఇప్పుడు నేను కోట యొక్క ఎత్తైన గోడలను చూడగలను.
డ్రాగన్ యొక్క మండుతున్న అవసత నిలబడి అక్కుపక్క గడ్డి యొక్క పేసెస్ కూడా అప్పుడు చూశాడు. అకస్మాత్తుగా ఆల్బర్ట్ డ్రాగన్ యొక్క భారీ రెక్కల యొక్క పెద్ద శబ్దం మరియు ఇంపున విన్నాడు. నేను బోలులాగో కవర్లను కొనగొనాలి. బోలులగ మంటలు చేరగలగాయి, కానీ ఆల్బర్ట్ క్షేమంగా ఉన్నాడు. కనీసం అతను మళ్లీ వేచగా ఉన్నాడు. డ్రాగన్ రెక్కల శబ్దాలు మసకపారే వరకు నేను ఇక్కడే ఉండాలి. అప్పుడు అతను బోలు చిట్ట నుండి క్రాస్ చేసి అతను అనుకున్నట్లుగా అది కాలిపోవాలని చూశాడు మరియు డ్రాగన్ చేత వెళ్లడానికి మరియు స్ఫుటమైన దహనం చేయకుండా నీటికి వెళ్లటానికి ఒక మార్గం గురించి ఆలోచించాడు. డ్రాగన్ గూడు ఎక్కడ ఉందో నేను తప్పక తెలుసుకోవాలి. ఒక్క నిమిషం, అది అక్కడ ఉందా? కింగ్ జార్జ్ నిధి నిల్వ చేయబడిన ఖజానా ఇది. తరువాత ఆల్బర్ట్ సమీపంలోనే కార్న్ఫీల్డ్ నుండి దిష్టిబొమ్మ తీసుకున్నాడు. రాత్రి చీకటి భాగంలో అతను ప్యాలెస్ లోపల మరియు డ్రాగన్ యొక్క సదా దృష్టిలో ఖజానాకు ఎదురుగా ఉన్న గోడపై భాగం వరకు దృష్టిబొమ్మను చూపించాడు. ఇదేమిటి? ఒక బ్యారల్. నేను బ్యారల్ నుండి పై భాగాన్ని కత్తిరించి మరియు సాధ్యమైనంత వరకు డ్రాగన్ దగ్గరగా దాన్ని చొప్పించాను. అప్పుడు అతను బ్యారెల్ పైకి ఎక్కి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం అతను పెద్దగా కొట్టడం ద్వారా మేల్కొన్నాడు. ఎక్స్పెక్టెడ్ హించినట్లుగా డ్రాగన్ మేల్కొన్నప్పుడు ప్యాలెస్ గోడపై ఉన్న దిష్టిబొమ్మను ఒక వ్యక్తి అనుకున్నాడు. అతను దిష్టిబొమ్మ వైపు ఎగిరిపోయాడు. ఇప్పుడు డ్రాగన్ నన్ను చూడడం లేదు. నేను త్వరగా బ్యారెల్ ఎక్కి ఖజానాను తీసుకెళ్లిపోతాను. దిష్టిబొమ్మను ఒక సిందర్గా కాలిపోతుంటే అతను ఖజానా లోపల బ్యారెల్ను తీసుకువెళ్లాడు. అప్పుడు అతను ఖజానా నుండి బయటపడి అరిచాడు, హే డ్రాగన్, నేను ఇక్కడ ఉన్నాను, వచ్చి నన్ను పట్టుకో. అది విన్న డ్రాగన్ తిరుగుబడి ఆల్బర్ట్ పావురం కనిపించకుండా ఖజానా వైపు ఎగురుతుంది. డ్రాగన్ దిగి ఖజానా తలుపుల గుండా తన తలను గూచుకున్నప్పుడు ఆల్బర్ట్ డ్రాగన్ తలను బ్యారెల్తో కట్టాడు. డ్రాగన్ అగ్నిని పీల్చినప్పుడు బ్యారెల్ డ్రాగన్ వద్దనే మంటలను నిర్దేశించి మరియు డ్రాగన్ తనను తాను స్ఫుటంగా కాల్చి వీసింది. అయితే ఇది పని చేసిందని నేను నమ్మలేకపోతున్నాను. నేను ఇంటికి తిరిగి వెళ్లి కింగ్ జార్జ్ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని అడుగుతాను. అతను రాజు జార్జ్ యొక్క న్యాయస్థానానికి చేరాడు మరియు తన సేవకులకు చెక్కనిది పెట్టెను తీసుకురావాలని సూచించాడు. ఆల్బర్ట్ రాజుకు కిరీట ఆభరణను చూపించాడు. నేను డ్రాగన్ ని చంపాను. నేను ఇప్పుడు చాలా ధనవంతుడిని. ఆ సమయంలో ప్రిన్సెస్ లూసీ గడిలోకి ప్రవేశించి ఆల్బర్ట్ ను కౌగిలించుకుంది. మీరు నా కోసం చేసిన దానికి ధన్యవాదాలు. అతను చాలా ప్రకాశవంతంగా లేనప్పటికీ ఆల్బర్ట్ తనకు నచ్చిన అమ్మాయిని వివాహం చేసుకోవలసి వచ్చింది మరియు అతనికి చాలా నిధి వచ్చింది మరియు పాత కోట కూడా ఉంది మరియు వారందరూ సంతోషంగా జీవించారు. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment.